అమ్మ కొడుకు. అయితే ఒక పేరు అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఆ పేరు మీద ఒక పాట. సికింద్రాబాదు సిటీ బస్సు టాపులకి చిన్న మాట ఉంది వస్తావు పిల్లగో మహేషు, చిన్న మాట ఉంది వస్తావు పిల్లగా మహేషు, మాట ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, మాట ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా మహేషు, నువ్వు రాలేదంటే నువ్వు తిలబడతా మహేషు, సింతాబాయి సిలకల మాను బడిలోకే చిన్న మాటుంది వస్తావు పిల్లగో మహేషు, చిన్న మాటుంది వస్తావు పిల్లగా మహేషు. ఈ రియల్ పాట ఏంటిదంటే అదే బాణీలో ఉంటున్నాను. అయితే ఈ పాట రియల్ ఏంటంటే సింతామాను సిలకల మాయి మడిలోకి చిన్న మాటుంది వస్తావు పిల్లో రవణమ్మ, చిన్న మాటుంది వస్తావు పిల్ల రవణమ్మ, మాట ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, మాట ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మ, నువ్వు రాలేదంటే నువ్వు తిలబడతా రమణమ్మ, సింతాబాయి సిలకల మాను మడిలోకి చిన్న మాటుంది వస్తావు పిల్ల రవణమ్మ, చిన్న మాటుంది వస్తావు పిల్ల రవణమ్మ, ఆరు చెర్ల బొట్లిస్తా నీ యావక మోపడ గడ్డిస్తా, ఆరు చెర్ల బొట్లిస్తా నీ యావక మోపడ గడ్డిస్తా, నువ్వేమిస్తావని అడగొద్దే రవణమ్మ, నేనిచ్చేదెవరికి చెప్పొద్దమ్మా రమణమ్మ, అరసింతామాను చిలకల బాయి బడిలోకి చిన్న మాటుంది వస్తావు పిల్లో రమణమ్మ, చిన్న మాటుంది వస్తావు పిల్ల రమణమ్మ. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఫస్ట్ నుంచి మీ అమ్మ వాళ్ళ త్రూనే మీరు నేర్చుకున్నారు, మరి సినిమాల్లో కూడా పాటలు కూడా నేర్చుకున్నారు కదా, మరి సినిమాలో వాళ్ళని గాయకుల్ని ఫాలో అవుతుంటారా? మీ ఫేవరెట్ గాయకులు ఎవరు, మీకు నచ్చిన? మా ఫేవరెట్ గాయకులు ఇప్పుడు చెప్పాక మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. నా కొడుకు మహేష్ బాబు లాగే ఉంటాడు. ప్రభాస్ లాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు బాగా పాడేది. అవునండి, వాళ్ళిద్దరు పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అయితే వాళ్ళు వాడే సరదాగా వాళ్ళు రేడియోలో, అప్పుడు మీ కాలంలో రేడియోలో అవి ఉండేవి, ఎక్కువ రేడియో ఫాలో లేవు నాన్న, అసలు రేడియో గానీ ఏమి టీవీ ఏమీ లేదు. అయితే ఒక కేవలం ఇవి అయితే టీవీలో అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో పెద్దమ్మాయి పుట్టినప్పుడు కమ్మోరింటికి పోయి చూసేవాళ్ళం ఆదివారం. అయితే అప్పుడు ఒక సీరియల్ వచ్చింది, అలా ఒక పాట తల్లి కొడుకుని జాగిన దాని గురించి ఒక సాంగ్ విన్నా, దాన్ని గుర్తు పెట్టుకున్నా. పెద్దమ్మాయి పుట్టినప్పుడు చిన్నపిల్లప్పుడు అదేం సాంగ్ అంటే, పేగు బంధమా రాయలేని గంధమా త్యాగానికి సిరునామా కనిపించని దైవమా బతుకు పోరులో సితికి పోయినా అమ్మతనముతో అమృతాన్ని కురిపించే అమ్మ కదా, ఓ అమ్మ కదా, అమ్మ కదా, ఓ అమ్మ కదా, తన పతి రూపం నీవని తెలిసిన తడిగా తీస్తావు ఎందుకో, నీ తప్పటడుగులలో సవరించిందెవ్వరో తెలుసుకోలేవు ఎందుకో, ఊహల రెక్కలని ఇప్పవెందుకు, నిప్పు లాంటి నిజాన్ని చూడవెందుకు, అమ్మ కదా, ఓ అమ్మ కదా, అమ్మ కదా, ఓ అమ్మ కదా. మరి సినిమా పాటలైనా సీరియల్స్ కూడా చూస్తూ ఉంటారా? ఇప్పుడు సీరియల్ చూడను, సీరియల్ చూడను, సినిమా పాటలే చూసేదాన్ని. అయితే ఒకటి కృష్ణార్జునులు యుద్ధంలో భీష్ముడు నదిలో వచ్చేటప్పుడు ఆ పడవ మీద ఒత్త పాట పాడతాడు, హైలో హైలో హైలే సాముసగదే నా పడువా, హైలో హైలో హైలే సాముసగదే నా పడువా, ఉయ్యాలూగినది ఉగీసలాడినది
చెంతకు చేరాడు ఎవరు నారాజు చెంతకు చేరాడు హైలో హైలో హైలే సాహమసగదే నా పడువా హైలో హైలో హైలే సాహమసగదే నా పడువా. చాలా బాగుంది. అయితే పల్లవి చరణం అన్ని రకాల గుర్తుపెట్టేసుకుంటారు. అది కూడా మీరు చిన్నప్పుడు విన్న పాట అంటారు. చిన్నప్పుడు సినిమాకి ముఠావాళ్ళు నాకు తెలిసి ఇప్పుడున్న తరానికి మీరు పాడిన పాటలు సినిమా పేర్లు దాదాపుగా తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి తెలియదు. భీష్మ సినిమా ఏంటో తెలియదు. రామారావు 2 పాత్రలు వేసిండారు. ఆయన అప్పుడు కాలం పాటలు కూడా ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నారంటే చాలా గ్రేట్ అండి. అయితే ఇప్పుడు కూడా మీరు రాయడానికి కూడా ఇవి కూడా కొంచెం మీకు సహాయపడి ఉంటాయి నాకు తెలిసి. రాత్తనే మేడం, ఆల్రెడీ రాసి పాడతా పాట రాత్తనే ఉన్నా ఆల్రెడీ. అంటే ఇప్పుడు మీ ఫోన్ మీకు చాలా ఉపయోగపడుతుంది అంటారు. అంటే బాబు ఇది ఒక్కటి మంచి పని చేసిండు, ఫోన్ ఇచ్చిండు. అయితే వద్దంటాడులే గాని. అయితే పాతకాలంలో కలకత్తా డాక్టర్ గారిని ఒకసారి మీకు అందరికి తెలుసు, పేపర్కి వచ్చింది, టీవీకి వచ్చింది, కానీ ఆడవాళ్ళకి స్వాతంత్రం వచ్చింది అన్నారు. ఎక్కడ స్వాతంత్రం రాలా. చదువుకొని ఇట్లా జాబులు చేసుకుంటూ మగోళ్ళలాగా అన్ని విధాలుగా ట్రైన్లు నడుపుకుంటూ విమానాలు నడుపుకుంటూ వస్తుంటే కొంతమంది ప్రేమ అని చెప్పి దాని మీద మొన్న ఒక సింగర్ కూడా శృతి అన్న అమ్మాయి చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఆత్మ కూడా శాంతి కలగాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని డాక్టర్ ఫీల్డ్ లో ఉన్న మనకు వైద్యం చేసే వాళ్ళని అందరిని కూడా మగవాళ్ళు చాలా విధాలుగా చంపుతున్నారు. దాని మీద ఒక సాంగ్ ఏంటంటే దానికి సంబంధించిందే ఆ పాట. వడ్ల కోరి కొరివిలోనే పెద్ద కాల్వ కట్ట మీద సరివి తోటల నిన్ను చంపేరా ఓ కూలి రైతో నల్లమ్మ సరివి తోటల నిన్ను చంపేరా నాకు ఉంది ఒక్క బిడ్డ ఇరలంకను చంపేసేరా ఓ లోకమెల్ల సాంబయ్య లోకమంతొక సమ్మె చేసేరా రంగువాయిలు సిరగాట్టి తెల్లగేసుకలు రైక తొడిగి రంగువాయిలు సిరగాట్టి తెల్లగేసుకలు రైక తొడిగి గల్లు గల్లు నా ఆఫీసుకెళ్ళేవా ఓ కూలి రైతో నల్లమ్మ సరివి తోటల నిన్ను చంపేరా. చాలా బాగా పాడారండి. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఇన్ని పాటలు నేర్చుకోవడం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అసలు. ఈవెన్ ఇప్పుడున్న తరానికి తెలియని పేర్లు, సినిమా పేర్లైనా లేదంటే పాటల పేర్లైనా ఎవరికి అంతలా అవగాహన ఉండదు. అలాంటిది అప్పటి చిన్నప్పుడు పాడిన పాటలు, మీ అమ్మ ద్వారా మీరు నేర్చుకున్న పాటలు అన్ని రకాలుగా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు అక్షరం రాయడం రాకున్నా కూడా అన్ని రకాలుగా రాసుకుంటున్నారు, రచిస్తున్నారు అన్ని పాటలు. నిజంగా చాలా గ్రేట్. మీరు ఇదే విధంగా మీ పాటల ద్వారా ఇంకా ముందుకు సాగాలని, ప్రేక్షకుల్ని మరింతగా మైమర్పింప చేయాలని మనసారా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు. ఇలాగే మీ భవిష్యత్తు ఇంకా పాట ద్వారా చాలా మందికి చేరాలని, చాలా మంది మిమ్మల్ని సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. చూసారు కదండి, ఇదండి ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.